Hello Andy, welcome back to our channel 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు. ఈ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రేపు అంటే April 6th రోజు, శ్రీరామనవమి రోజు పర్సనల్ రీడింగ్స్ లో ప్రైస్ పైన ఇవ్వబడుతుంది. సో మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇదే, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. చాలా లో ప్రైస్తో మీకు పర్సనల్ రీడింగ్ అనేది ఇవ్వబడుతుంది. రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అనేది ఉంది. సో మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే, ప్రజెంట్ ఫీలింగ్స్, 4 of Wands ఎనర్జీ, 1111 కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఇది ఒక మ్యారేజ్ కార్డ్ అని కూడా అంటారు. అండ్ హర్మిట్, ఎంపరర్. ఓకే, సో ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్కి ఎవరితోనో మ్యారేజ్ సెటిల్ అయ్యి మ్యారేజ్ బ్రేకప్ అవడం అనేది జరిగింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్. ఓకే, బట్ బ్రేకప్ అయింది మీ పర్సన్ విషయంలో చూస్తే. అండ్ ఇప్పుడు ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే ఏది తేల్చుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. ఒక ఐసోలేషన్ లైఫ్లో ఉంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎవరినో మిస్ అవుతున్నారు కూడా. ఓకే, సో ఈ పర్సన్ ఎవరితో అయితే మ్యారేజ్ అనేది సెటిల్ అయిందో ఆ పర్సన్కి మీ పర్సన్కి చాలా లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది కూడా ఉంది. ఓకే, ఎస్, థర్డ్ పార్టీ అనేది ఎంటర్ అవ్వడం వల్ల ఆ మ్యారేజ్ అనేది బ్రేకప్ అయింది. సో ఇప్పుడు కంప్లీట్లీ సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సాడ్నెస్, టవర్ మూమెంట్, ఎస్, ఫెయిల్యూర్. సో తను ఏదైతే అనుకున్నారో అదేది కూడా జరగడం లేదు. తను ఎవరినైతే సోల్మేట్ అనుకున్నారో ఆ సోల్మేట్ వేరే వాళ్ళతో టైఅప్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి మీ ప్రజెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్. సో చాలా సాడ్నెస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ ఐసోలేషన్ లైఫ్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చి ఒక హ్యాపీ లైఫ్ అనేది గడపాలని చూస్తున్నారు. సో ఇంకొక సోల్మేట్ కోసం సోల్ సర్చింగ్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి మీకు ముందు నుండే రిలేషన్షిప్ అయితే ఉందో, బట్ ఒక క్యాజువల్ రిలేషన్. మీరు అంత సీరియస్గా తీసుకోలే రిలేషన్ని, అండ్ మీ పర్సన్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు తను ఎవరినైతే బాగా నమ్మారో వాళ్ళే మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మేబీ ఆ పర్సన్ కోసం మీరు రీసెంట్ పాస్ట్లో చెప్పి ఉండొచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఓకే, సో మూన్, హై ప్రీస్ట్రెస్. సో మిమ్మల్ని ఒక హై ప్రీస్ట్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. మీరు ఒక స్పిరిచువల్ హీలర్ అయి ఉండొచ్చు, ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, ఇలా ఒక స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండుండొచ్చు. సో మీ విషయానికి వస్తే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతారు. ఒక న్యూ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేస్తారు. ఈ పర్సన్ అండ్ మీ ప్రజెంట్ పర్సన్తో కూడా మీకు సోల్మేట్ కనెక్షన్ అనేది ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఎస్, ఈ పర్సన్ ఒక రిచ్ పర్సన్, వెల్దీ పర్సన్, సెకండ్ పర్సన్ ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. అండ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తారు మీరు
త్వరలో మీరు ఏమని డిసైడ్ చేసుకుంటారంటే, మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని పదే పదే బాధ పెట్టడం, నో కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోవడం అలా చేశారు. సో మీరు తీసుకున్నది ఒక రాంగ్ చాయిస్ అని అనుకుంటున్నారు మీరు. ఎస్, మీ ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ప్రజెంట్ పర్సన్ ఎప్పుడూ తన ఫెయిల్యూర్స్ కోసం ఆలోచించుకుంటూ, తన ఫ్యామిలీ కోసం ఆలోచించుకుంటూ వాటికే ప్రయారిటీస్ ఇస్తూ ఉంటారు. సో అది మీకు ఇబ్బందిగా ఉంది, మీకు ఇష్టం ఉన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో సమ్వాట్ మీ ప్రజెంట్ పర్సన్ జెలసీ కూడా ఉంది మీ పైన. ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో ఒక అబండెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్. ఓకే, సో మీతో కంపేర్ చేసి చూసుకుంటే మీ ప్రజెంట్ పర్సన్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి మిమ్మల్ని మీట్ అవ్వాలంటే. సో ఈ పర్సన్ ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు, మీకు సరైన పర్సన్ కాదేమో, మీకు కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది మీ పర్సన్కి ఒక్కొక్కసారి. ఓకే, సో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో మిమ్మల్ని ఒక గిఫ్ట్లా చూస్తున్నారు. యూనివర్స్ ఆర్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్లా చూస్తున్నారు. అండ్ మీకు త్వరలో కమ్యూనికేషన్ అనేది కూడా పంపబోతున్నారు మీ పర్సన్ అబౌట్ ప్రపోజల్. ఓకే, బట్ మీ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంది అని అంటే, ఈ పర్సన్ ఎప్పుడు అన్హ్యాపీగా ఉన్న పర్సన్ అండ్ హర్మిక్ మోడ్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేరు. ఎప్పుడూ థర్డ్ పార్టీ కోసం ఆలోచించే పర్సన్ మీకు ఒక హ్యాపీ లైఫ్ ఇస్తారనే నమ్మకం మీకు పోయింది. సో మేబీ సమ్ పీపుల్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది న్యూ రిలేషన్షిప్ వైపు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. బట్ కొంతమంది సేమ్ రిలేషన్, ప్రజెంట్ రిలేషన్కే స్టిక్ అయి ఉంటారు. చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్డ్ మెసేజెస్ ఏంటి, అసలు మీకు కమ్యూనికేషన్ సరిగా లేకపోవడానికి రీజన్ ఏంటి, మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్కి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, అసలు మీ మధ్య ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి రీజన్ థర్డ్ పార్టీ అని చెప్తున్నారు. ఓకే, నెంబర్ 4 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి. ఎస్, థర్డ్ పార్టీ. ఓకే, సో మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, ఏంజల్స్ చెప్తున్నమాట మీ పర్సన్ కూడా చెప్తున్నారు, మీ మధ్య ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి మెయిన్ రీజన్ థర్డ్ పార్టీ. అండ్ ప్రజెంట్ జరుగుతున్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో అది మీ పర్సన్ని చాలా స్ట్రెస్కి గురయ్యేటట్టు చేస్తుంది. అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఇక్కడ మనీ అంటే స్టేటస్. మేబీ మీ పర్సన్ కొంచెం లో వైబ్రేషన్లో ఉంటే మీరు హై వైబ్రేషన్లో ఉండి ఉండొచ్చు. సో అది కూడా మీ పర్సన్ కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, కెమిస్ట్రీ అండ్ హోప్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అండ్ మీ మధ్య ఎంత సెపరేషన్ వచ్చినా, ఎంత డిస్టెన్స్ వచ్చినా, మీ పర్సన్ మీ రిలేషన్ ఎప్పుడు వద్దు అనుకోలేదు. ఓకే, మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇదంతా కూడా ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ. అండ్ మిమ్మల్ని వదులుకోవాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు మీ పర్సన్కి. ఈవెన్ దో థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీకోసమే ఆలోచించేవారు. సో ఇలా చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్, అండ్ మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు. సో ఓవరాల్ ఎనర్జీ సోల్ టై. ఎస్, మీ ప్రజెంట్ పర్సన్కి మీకు ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, మీకు మీ పర్సన్ మిమ్మల్ని ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్లా చూసుకుంటున్నారు, ఒక యూనిక్ పర్సన్లా చూసుకుంటున్నారు. సో మీతో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు మీ పర్సన్. సో త్వరలో కమ్యూనికేషన్ పంపిస్తారు. అండ్ ఆ కమ్యూనికేషన్లో మీకు ప్రపోజల్ అనేది కూడా ఇస్తారు. ఓకే, అండ్ మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ 22, 13, 31. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే
ఈ డేట్స్లో మేబీ మీ పర్సన్ కానీ మీరు కానీ ఇవి మీ బర్త్డే డేట్స్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్స్ కూడా అయి ఉండొచ్చు. బట్ రాసుల విషయానికి వస్తే రాసులు ఓన్లీ ఫైర్ సైన్స్ అండ్ ఎయిర్ సైన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మేష, సింహ, ధనుష్ రాసులు, మిథున, తుల అండ్ కుంభ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ వాటర్ సైన్స్ క్యాన్సర్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ అండ్ వన్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అనేది ఇక్కడ క్లారిటీ అనేది ఉంది మీకు, చూసుకోండి. వన్ ఎంపరర్ ఎనర్జీ అండ్ వన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. సో ఈ ఎంపరర్ ఎనర్జీ అండ్ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళిద్దరూ కూడా మీకు సోల్మేట్ కనెక్షన్లోనే ఉండి ఉండొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ సెకండ్ పర్సన్ రిలేషన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఈ ఫస్ట్ పర్సన్ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మీ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు. ఓకే, ఇద్దరితోనూ సోల్ టై అనేది ఉంది, సోల్మేట్ కనెక్షన్ ఉంది ఇద్దరితోనూ మీకు. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు ఎవరో ఒకరినే చూస్ చేసుకుంటారు. సారీ, అది ప్రాబ్లం కాదు, మీకు మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా. ఓకే, సో మీ పర్సన్ ప్రజెంట్ పర్సన్ ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్లా మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. సో మేబీ నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ నుండి కమ్యూనికేషన్ రావచ్చు అండ్ మ్యారేజ్ ప్రపోజల్ చెప్తారు. అండ్ మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్లా చూస్తున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్లా చూస్తున్నారు. లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం మీరు ఆన్లైన్ స్పెండ్ చేయడం కూడా చూస్తున్నారు రిగార్డింగ్ బిజినెస్. అండ్ ఇది స్పైయింగ్ అనేది కూడా జరుగుతుంది మీ పైన. మీ పర్సన్ తన ఫ్రెండ్ అకౌంట్ నుండి, సోషల్ మీడియా అకౌంట్ నుండి మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. బట్ ఎనీహౌ మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ అయినా కూడా ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది మీ పర్సన్ లైఫ్లో. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు మీ పర్సన్. బట్ నెక్స్ట్ స్టెప్ అనేది మీరే వేస్తే బాగుంటుంది అనేది కూడా మీ పర్సన్ ఒపీనియన్ ఇక్కడ. ఓకే, సో చాలా లస్ట్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీ పైన. అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది తగ్గించుకోవడానికి అండ్ కమ్యూనికేషన్ పెంచడానికి ఈ పర్సన్ ఈ మంత్లో వర్కౌట్ చేస్తారు, అంటే యాక్షన్ తీసుకుంటారు. అంటే మేబీ మిమ్మల్ని బయట మీట్ అవ్వడం కానీ, మీతో ఎక్కువసేపు కాల్స్ ఆర్ మెసేజెస్లో మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు. మీ వైపు నుండి అండ్ తన వైపు నుండి కూడా ఈ కనెక్షన్ని రిపేర్ చేయడానికి ఒక మంచి ప్లాన్ అయితే వేస్తున్నారు ఈ పర్సన్. సో ఏదో ప్లాన్లో ఉన్నారు ఈ పర్సన్. ఆ ప్లాన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది త్వరలో. అండ్ మీ పర్సన్ ఏం చెప్పినా కూడా మీరు ఓకే అంటూ ఉంటారు అన్నిటికీ. అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా మీరేం చెప్పినా ఓకే అంటూ ఉంటారు, మీరేం అడిగినా రిప్లై ఇస్తుంటారు వెంటనే. ఓకే, సో బట్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ అయితే కమ్యూనికేషన్లో కొంచెం వీక్ ఉన్నారు, అంటే కమ్యూనికేట్ చేయట్లేదు మీతో సరిగ్గా. ఎందుకు అనంటే ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీ పర్సన్ మీతోనే కాదు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడట్లేదు, కొంచెం స్ట్రెస్లో అయితే ఉన్నారు, కొంచెం బాధగా ఉన్నారు. 5 of Cups ఎనర్జీలో ఉన్నారు, సాడ్నెస్. ఈ సాడ్నెస్కి తోడు మీ పర్సన్కి హెవీ వర్క్ అయితే ఉంటుంది. తన బిజినెస్ ఆర్ ఆఫీస్ ఏదైతే ఉందో తన కెరీర్ అనేది కొంచెం బిజీ కెరీర్. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ పక్కనే వచ్చే ఆల్ అనే